ఓ ప్రభువా, జీవమునకు పోవు మార్గమును నీవు నాకు చూపిస్తావు. నీ సన్నిధిలో నాకు నిజమైన ఆనందము ఉందయ్యా, నిత్య సంతోషము ఉంది. నీ కుడి వైపున నాకు కావలసిన ఆనందము, సంతోషము లభిస్తున్నాయని 16వ కీర్తన 11వ వచనములో మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆశపడతారు, సంతోషంగా ఉండాలని ఆశపడతారు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు, నాకు కావలసినవి వచ్చినప్పుడు, నేను కోరుకున్నటువంటి వ్యక్తులు నా దగ్గర ఉన్నప్పుడు, నా హృదయం దేన్నైతే తప్పిస్తుందో అది నాకు లభించినప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని నువ్వు అనుకుంటావు. గుర్తించుకో, అవి అన్ని కూడా నిత్య ఆనందాన్ని నీకు ఇవ్వలేవు. లోకపరమైనవి ఏవైనా సరే నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వలేవండి. ఒక విద్యార్థి అనుకుంటాడు, నాకు మంచి మార్క్స్ వస్తే నేను సంతోషంగా ఉంటాను. ఆ విద్యార్థికి మంచి మార్క్స్ వస్తాయి, అతని సంతోషము కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి అనుకుంటాడు, నాకు మంచి ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటాడు. మంచి ఉద్యోగం వస్తుంది, అయినా ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. తర్వాత నాకు వివాహం అయితే సంతోషంగా ఉంటాను, నాకు బిడ్డలు పుట్టిన తర్వాత నేను సంతోషంగా ఉంటాను, నా యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత నేను సంతోషంగా ఉంటాను, అప్పుడు సంతోషంగా ఉంటాను, తర్వాత సంతోషంగా ఉంటాను అని మనిషి సంతోషాన్ని వెతుకుతున్నాడే కానీ నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితము ఇలాగనే ఉంటుంది. నేను రేపు సంతోషంగా ఉంటాను, అది జరిగినప్పుడు సంతోషంగా ఉంటాను, అది లభించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను, వారు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటానని మనం కూడా చాలా సందర్భాల్లో అనుకుంటాము. ఈరోజు గుర్తించుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిత్య సంతోషాన్ని నేను మాత్రమే నీకు ఇవ్వగలను. లోకపరమైనది ఏది కూడా నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వలేవని ప్రభు మాట్లాడుతున్నాడండి. అందుకే 16వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తున్నాము, ఓ ప్రభువా, నీ సన్నిధిలో నాకు నిజమైన సంతోషము ఉందయ్యా అని కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుని సన్నిధికి రా, ఆయన సన్నిధిని వెతకు, ఆయన సన్నిధిలో కూర్చో, ప్రభువుతో కూర్చో, ప్రతి ఒక్కటి ఆయనకి సమర్పించు. ప్రభువా, నా హృదయములో నా హృదయానికి ఆనందాన్ని దయచేయమని నువ్వు దేవుని మీద ప్రతిరోజు ఆధారపడాలి. ఆనందం అనేది వెదకితే వచ్చేది కాదు. నిత్య సంతోషం అనేది తర్వాత లభించేది కాదు. నిత్య సంతోషాన్ని ప్రతిరోజు, ప్రతి క్షణము మనము దేవునితో ఉండి ఆ నిత్య ఆనందాన్ని మనము అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. నీకు నిజమైన ఆనందము ఉందా? నిజమైన ఆనందము లేకపోతే ప్రభు సన్నిధికి రా. ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, లోకపరమైనది ఏది కూడా నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వలేవు. నిన్ను నా కొరకే నేను రూపొందించాను. నీ ఆత్మ నాతో ఉన్నప్పుడు మాత్రమే దానికి సంతోషము, ఆత్మకు శాంతి, ఆత్మకు ఆనందము కలుగుతాయి అని ప్రభు పలుకుచున్నాడు. క్రీస్తు ప్రభు వారు పలికారండి, నేను ఈ మాటలు మీతో చెప్పుతున్నాను, నా ఆనందము మీ అందు ఉండాలని, మీ ఆనందము పరిపూర్ణము కావాలని
ఈ మాటలు చెప్తున్నానని క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో పలుకుచున్నారు. ఆయన మాట ప్రకారము మనము జీవించినప్పుడు, ఆయనతో మనము జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు మాత్రమే మనకు ఆనందం. ధనము ఆనందాన్ని మనకు ఇవ్వలేవు. ప్రపంచంలో ఎంతో మంది ధనము వెంట పరిగెత్తుతున్నారు. ఎక్కడ చూసినా ధనాకాంక్ష, ధనం అంటే ప్రేమ. అందరూ అనుకుంటున్నారు ధనం ఉంటే ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తారు, ధనం ఉంటే ప్రతి ఒక్కటి నాకు లభిస్తుంది అని అనుకుంటారు. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ధనము నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. అదే నిజమైతే కోటీశ్వర్లందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకు ఎంతోమంది కోటీశ్వర్లు ప్రపంచంలో ఆనందంగా ఉండటం లేదంటే ధనము నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. లోకంలో ఉన్న వస్తువులు సంతోషాన్ని ఇవ్వలేవు. కేవలము ప్రభువు మాత్రమే ఆనందాన్ని మనకు ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో, నీ సన్నిధిలోనే నిజమైన ఆనందము, నిత్య జీవమునకు పోవు మార్గమును నువ్వే నాకు చూపిస్తావయ్యా అని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. ఆయనను వెతకు, ఆయన కోసం తప్పించు.